ప్రియమైన దేవుని వారలారా, ఎస్తేరు గ్రంథం అని ఒకటి ఉంది బైబిల్లో. తెలుసులే, ముందు చెప్పండి అంటారా? ఎస్తేరు గ్రంథం అని ఒకటి ఉందండి. ఆవిడ పేరు మీద గ్రంథమే రాసుకుందండి. పాపం ఆవిడ ఎంత గొప్పదైతే రాస్తాడండి. ఆ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనే ఒకడు కనిపిస్తాడు, హామాన్ అని ఒకడు కనిపిస్తాడు. ఉంటారు కదండి, రెగ్యులర్గా చదివేవాళ్ళకి అర్థమవుతుంది. హామాను మొర్దెకై అని కనిపిస్తాడు. అయితే హామాన్ ఆయన ఎంత మంచి జీవితం అంటే హామానుది, ఆయన లైఫ్ ఎలా ఉంటుందంటే, రాజు తర్వాత రాజు లాంటి వాడు హామానుది. నా పక్కనే ఒక సింహాసనం వేయండి అని చెప్పాడు రాజు హామానికి. నా తర్వాత రాజ్యంలో ఈయనే గొప్పవాడు అన్నాడు. ఇలాంటి వాడికి ఒక చిన్న ఈగో వచ్చిందండి. చిన్న ఈగో, పొగరు, గర్వం, ఈగో వచ్చింది. ఏంటి ఆ ఈగో అంటే, రాజ్యంలో గేటు దగ్గర గేటు కాపలాదారులు ఉన్నారు. అంతే కదండి, రాజ్యంలో గేటు కాపలాదారులు ఉన్నారు. గేటు ద్వారంలో నుండి వెళ్ళాలి ఎవరు? హామాన్ వెళ్ళాలి. అయితే అందరూ నమస్కారం పెడుతున్నారు హామాన్ రాగాలి. ఎందుకు? రాజు తర్వాత రాజు కదండి, అందరూ నమస్కారం పెడుతున్నారు. అదే గేటు దగ్గర మొర్దెకై కూడా ఉన్నాడు, సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు. సెక్యూరిటీ అనుకోండి, సేవకులుగా. అయితే హామాన్ అలా వెళ్ళిపోయాడు, అందరు నమస్కారం పెట్టగానే వెళ్ళిపోయారు. అప్పుడు పక్కనున్న సేవకులు అన్నారు, సెక్యూరిటీ వాళ్ళు, ఒరే మొర్దెకై, హామాన్ వెళ్తున్నప్పుడు మేము అందరం నమస్కారం చేసాం కదా, నువ్వు కూడా ఒక నమస్కారం పెడితే తప్పేంటరా అన్నాడు. నేను పెట్టను, నేను దేవునికి తప్ప నేను ఎవరికి నేను మొక్కనని నాకు ఒక పదార్థంలో ఒక ఆజ్ఞ ఉంది, నేను ఎవరికి మొక్కను అని చెప్పేసి అన్నాడు. అవునా, సరేలంటే అయిపోయేది కదండి. ఈ వార్తలు చిలికి 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 అక్కడ ఆ రోజు సమిసిపోయినట్టే ఉంది. ఆ రోజు డ్యూటీ దిగిన తర్వాత హామాన్ దగ్గరికి వెళ్ళారు. ఏమండి, మొర్దెకై ఏం చేశాడు తెలుసా? మీరు వచ్చేటప్పుడు మేము అందరం నమస్కారం పెడుతున్నాం కదా, మొర్దెకై ఏమన్నాడు తెలుసా? నేను పెట్టను, అసలు ఆయనకి నేను ఎందుకు పెట్టాలి అని కొంచెం మసాలా యాడ్ చేశారు. యాక్చువల్గా గేటు దగ్గర వాచ్మెన్ అయిన గొడవ లోపల దాకా ఎందుకండి? ఈ కాపలాదారుల దగ్గర జరిగినటువంటి గొడవ సంభాషణ లోపల దాకా వెళ్ళిందండి. లోపల దాకా వెళ్ళి చూస్తారండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము చూడాలి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. అందరు తీశారండి, యోబు గ్రంథానికి ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము అందరూ చూడాలి కాబట్టి 416వ పేజీ నంబర్ 416. ఏమండి, 416వ పేజీ 3వ అధ్యాయము 2-4 వచనాలు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. అంత నమస్కారం చేస్తున్నారు కదండి, నమస్కారం చేసిరి. మొర్దెకై వంగకయో నమస్కారం చేయకయో నుండగా, మొర్దెకై వంగట్లేదంటే నమస్కారం చేయకయో ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నువ్వు రాజ్ఞాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగారు. ఎందుకురా నువ్వు మొర్దెకై రాజుకు నమస్కారం పెట్టి, ఇది ఆజ్ఞనే కదా, పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి, వాళ్ళ మీద పడి బతుకుతున్నాం కదా మనం అన్నారు. రైట్ అన్నప్పుడు ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయినను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని దాన్ని హామానుకు తెలిపిరి. మెల్లగా తీశారు కదండి. ఇవి పతోడు యజమానుడి దగ్గర మంచి పేరు కొట్టాలని చూస్తారండి బాబు. పక్కనోడు ఎప్పుడు దయచేసి నమ్మకండి. వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పారు, వెళ్ళి నమస్కారం పెట్టలేదని చెప్పారు. ఏలైనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. అర్థమైంది కదండి. వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ జాగ్రత్తగా హామాను దగ్గర తీసుకువెళ్లారు. మరొకటి కలిపి మొర్దెకైని గురించి చెప్పారు. దండం పెట్టడంట, వాడి మత ప్రకారంగా, వాడి ఆచార ప్రకారంగా దండం పెట్టడంట. ఏమండి అనకి చెప్పగానే, అవునా పెట్టట్లేదా? అరే నేను రోజు గమనించట్లేదే, రేపొచ్చి చూస్తాను అన్నాడు. ఎంత పనికి మాలినాడు చూడండి. ఇంకా గేటుగాడు దండం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? రాజసింహాసంలో కూర్చున్నది అధికారం గల్లవాడు, కింద ఎవరైనా చూస్తారండి? ఏమండి, సీఎం అలా వెళ్తున్నాడండి, గేటుగాడు ఏమంటే చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకున్నవాడు నమస్కారం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? అవి పట్టించుకుంటారండి. ఒక సీఎం రేంజ్లో ఉన్నవాడు హామాను పట్టించుకుని, అరే నేను రేపొచ్చు చూస్తాను ఉండండి అని చెప్పి మళ్ళీ పొద్దున్న వచ్చాడు.
ఏమండి పొద్దున్న వచ్చి ఏం చేస్తున్నాడు? 5వ వచనం, మృద్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూసినప్పుడు. వాడు అదే పని మీద వచ్చాడు. అసలు పెడతాడో లేదన్నా మొద్దుకాయ ఎంక చూశాడంట. వంగట్లేదంట, నమస్కారం చేయక చూసినప్పుడు బహుగా కోపం వచ్చిందంట. కోపం ఏ రీతికి వచ్చింది చూడండి. ఏంటి సెక్యూరిటీ గార్డుల మీద నీ కోపం ఏమిటి? 6వ వచనం, మృద్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మృద్దుక యొక్క జనులు ఎవరిదైనానో తెలుసుకొని అహశ్వరాజు యొక్క రాజ్యదండమందుటను మృద్దుకై స్వజనుల యూజులందరినీ సంహరించుటగా ఆలోచించాను. ఏం చేశాడంటే, అరే మృద్దుకై ఒక్కనే లేపేయకూడదు, వీళ్ళ యొక్క వంశం మొత్తాన్ని లేపేయడం అనుకున్నాడు. వీళ్ళోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఏమండి వాళ్ళందరినీ లేపేయాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళోళ్ళు అందరూ ఎవరు అనుకున్నా? దేవుని బిడ్డలు. ఆ విషయం మొత్తం దేవుని బిడ్డలు అందరూ లేపేయాలనుకున్నాడు. వాళ్ళ లెక్కలో దేవుని బిడ్డలు కాదు కదండి, మొత్తాన్ని లేపేయాలనుకున్నాడు. వీడు ఒక్కడే చంపితే లాభం లేదు, వీళ్ళు అందరిని చంపేయాలని చెప్పి అనుకున్నాడు. ఇదంతా కారణం ఏంటి తెలుసా? కేవలం చెప్పుడు మాటలు. అంతే కదండి, కేవలం చెప్పుడు మాటలు వినకూడదు. గేటు కాడ ఉండేవాడు చెబితే ఏంటి, చెప్పకపోతే నేను అనుకోలేదు. చెప్పుడు మాటలు వినకండి. తిరిగి నిజంగా చెప్పుడు మాటలు విని తిరిగి వాడికే ఉరితాడైంది కదండి. చెప్పుడు మాటలను తిరిగి వాడికే ఉరితాడైంది. ఇంటికి వెళ్ళి నిద్ర పడతలేదంట. భార్య ఇచ్చి, ఏంటంటే మీరు నిద్ర పడలేదంటే, గేట్ కాడ ఒకడు నాకు దండం పెడతలేదు, గేట్ కాడ ఒకడు నాకు నమస్కారం చేయట్లేదు. అప్పుడు అనొద్దండి భార్య అయినా, ఏమండి మీ యొక్క స్థానం ఏంటి, మీ క్యాడర్ ఏంటి, మీరు రాజ్య సంస్థానంలో ఉండి గొప్ప పేరు పొందిన వాళ్ళు, ఆఫ్టర్ గేట్ కాడ వాళ్ళు నమస్కారం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి అని చెప్పేసి భార్య చెప్పాలవుతా? హ్యాపీగా భోజనం చేసి పడుకోండి అని అనలేదండి. భార్య కూడా చెప్పలేదంట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మంచి అనేది పక్కనున్న భార్య కూడా చెప్పదు. మంచి అన్నది పక్కనున్న భార్య కూడా చెప్పుంటే బాగుపడుందేమో. మంచి ఎవరు చెప్పరు, నీలో సగభాగమైన భార్య కూడా చెప్పదు. నీ మంచిని నువ్వే ఆలోచించాలి. మన మంచి ఎవరు ఆలోచించరు, నీ మంచి నువ్వే ఆలోచించాలి. నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకోవాలయ్యా. ఎవరు చెప్పరయ్యా బాగుపడు ఎవరు చెప్పరు. మంచి చెడిపోమని అందరూ చెప్తారు. మళ్ళీ చెడిపోమని చెప్పేవాడు వచ్చుడు మంది, బాగుపడమని చెప్పేవాడు చివరికి కట్టుకున్న భార్య కూడా చెప్పలేదంట. అయితే ఏం జరిగిందంటే, ఇలాంటి సందర్భం జరుగుతుండగా ఇంటికాడ నిద్ర పడతలేదంట రాత్రి అంతా. కేవలం ఈ చిన్న పని. ఏ పని? సార్ నమస్తే సార్, ఒక నమస్కారం పడితే తప్పే ఉందని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు బలవంతం చేస్తున్నారు. నేను పెట్టను, నా దేవుడికి తప్ప కింద ఆకాశం అందినైనా పైన భూమి అయింది కానీ కింద భూమి అందాను, భూమి కింద నీళ్ళ అయింది నేను యెహోవాకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదని ఒక ఆజ్ఞ మధ్యలో తిరుగుతుంది. నేను ఎందుకు పెడతాను? నా దేవుడికి తప్ప నేను ఎవరికి పెట్టాను. ఓహో, ఇక పొద్దున్న డ్యూటీకి రావాలి. ఇప్పుడు ఎవరు? హామాను పొద్దున్న మళ్ళీ వచ్చేయాలి కదండి. ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఏమన్నా దేవుడు తలుసుకుంటే చరిత్ర మార్చేస్తాడండి. ఇక్కడ ఆస్థానంలో రాజుకు నిద్ర పడతలేదంట. ఏదో సందర్భంలో రాజుకు నిద్ర పడతలేదంట. అయితే రాజు, అయ్యా రాజ్యం కోసం మంచి చేసినటువంటి పేర్లు ఒక గ్రంథం రాస్తారు. రాజ్యం కోసం ఏదైనా మంచి చేసినటువంటి వారి పేరు ఒక గ్రంథం రాస్తారు. ఆ గ్రంథం తెప్పించండి అన్నాడు నిద్ర పట్టబోతున్నా. ఒకసారి గ్రంథం చూద్దాం, నా రాజ్యం కోసం మంచి చేసినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి గ్రంథాన్ని తిప్పుతుంటేనంట, ఆ గ్రంథంలోనంట ఒకరోజు ఆ రాజు ప్రాణాన్ని కాపాడింది మృద్దుకయ్య ఉందంట. మరి నా ప్రాణం కాపాడింది మృద్దుకయ్య, ఎప్పుడు కాపాడాడు, ఎందుకు కాపాడు అని చెప్పి వివరంగా రాసేసారంట డేట్ వైడ్గా. ఇక ఆ రోజు పొద్దున్నే ఇమీడియట్గా హామాను పిలిపించి హామాను రాజు యొక్క ప్రాణాన్ని కోరినటువంటి వాడు, రాజ్యం కోసం మంచి కోరినటువంటి వాళ్ళకి రాజ్యం తరపున ఏమేమి బహుమానాలు ఇస్తారో అవన్నీ రెడీ చేయన్నాడు. ఈ పిచ్చోడు అనుకున్నాడు, నాకు తప్ప ఇంకెవరుంటారు రాజ్యం కోసం మంచి చేసేవాడు, నేనే కదా, అందుకే సింహాసనం మీద ఎక్కించాడు కదా అని లేనిపోయిన కార్యక్రమాలన్నీ పెట్టేసాడు. ఇంత ఆరాధించవచ్చండి, ఇంత గొప్పగా చేసేయచ్చండి, ఇన్ని కార్యక్రమాలు తగిలేయచ్చు, అతను అంతగా ఇచ్చిద్దాం ఇంతగా ఇచ్చిద్దాం లేనిపోయిన చెప్పేశాడు. అసలు అవన్నీ రెడీ చేయి అన్నాడు. రెడీ చేసింది చేసుకుంటుంది ఇతను కనుక్కున్నాడు. కానీ ప్లేట్ మారిపోయింది అక్కడ. అవన్నీ మొద్దుకాయకి ఇచ్చి, నువ్వు ఇంటికాడ ఉరికొయ్య రెడీ చేసావు కదా, ఆ విషయం రాజుకు తెలిసింది. ఉరికొయ్య ఇంటికాడ మృతికాయ లేపేయడానికి ఉరికొయ్య రెడీ చేసావు కదా, ఉరికొయ్య
హామాను మీదకి వెళ్ళింది, మొర్దెకైకి సన్మానం జరిగింది. చరిత్ర మారిపోయింది చూడండి, చరిత్ర మారిపోయింది చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము బాగా గమనించండి. 1వ వచనం నుంచి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందుకు రాజ్యపు సమూహము సమాచార గ్రంథము తెమని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ఆ రాత్రి జరిగింది అదే, వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషు యత్నించి సంగతి, అంటే రాజును చంపాలన్న సంగతి రాశారంట. ఆ రోజు మొర్దెకై తెలిసినట్టు అందులో రాయబడి ఉండేను. మొర్దెకై తప్పించాడంట, అందులో రాయబడి ఉండేను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినదా అని అడుగగా రాజు సేవకులందరికీ ఏమీ చేయబడలేదని. ఏమన్నా బహుమతి ఇచ్చారు ఆ రోజు? ఏమి ఇవ్వలేదయ్యా, ఇమీడియట్గా ఇవ్వండి అని సేవకులు పిలిపించి యత్నము చేయగా ఏమండి ఆ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చిరి. రాజు ప్రత్యుత్తరం ఇచ్చేశాడు. ఏమండి ఆ రోజు నిజంగా బాగా గమనించాలి. నాకే చేస్తాడు అనుకుని ఏమండి లేనిపోని అని చెప్పేశాడు రాజుకి. 10వ వచనం చూడండి, 10వ వచనం చూడండి, 10వ వచనం. అందుకు రాజు నువ్వు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునతో కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగు నేనే చేయమనంగానే మనోడికి బెత్తరపోయాడు. హామాను బెత్తరపోయాడు. నాకు అనుకున్నాను, నాకు కాదు, మొర్దెకైకి నేను నమస్కారం పెట్టలేదని చెప్పి గింజుకుని రాత్రంతా నిద్రపోలేదు చూడు. ఆ మొర్దెకైకా ఈ బహుమతి, ఆ మొర్దెకైకా ఈ యొక్క సంస్కారం ఏమండి అని చెప్పేసి అవన్నీ మొర్దెకైకి చేయండి అన్నాడు. నీవు చెప్పిన దానిలో ఒకటి విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చానా. ఏమర్థమవుతుంది ఈ మాటలన్నీ బట్టి? ఏమర్థమవుతుంది? 9వ వచనం చూడండి, 9వ వచనం 7-9. రాజు ముందర నుండి షండులలో హర్బోను అని ఒకడు ఏలినవాడు చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైన ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య, ఇంటికాడ 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య రెడీ చేశాడ మొర్దెకై లేపేస్తాని. వీడు మామూలుడు కాదు కదా. ఉరికొయ్యను రెడీ చేయగా 50 మూరల ఎత్తు ఉరికొయ్యను హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాడిని ఉరి తీయండి అన్నాడు. ఏ ఉరికొయ్య అయితే రెడీ చేసుకుని వాడి మీద హామాను ఉరి తీయండి అనగా 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వాడిని అతనిని ఉరి తీసిరి. పాపం కష్టపడి తయారు చేశాడు ఉరికొయ్యని. అతని కోసం ఉరికొయ్య రెడీ చేసిన సంగతి అతనికి తెలియలే. హామాను ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. హామానుకు ఉరి, మొర్దెకైకి సన్మానం. ఏమర్థమవుతుంది ఇవన్నీ? మొర్దెకైని ఉరి తీయించాడు, హామాను ఉరి తీసేసాడు. బాగా గమనించాలి. ఆ చెడ్డ మాటలు చెవిని పెట్టుకోకుండా ఉండుంటే ఏమండి ఆ నమస్కారం పెట్టలేదన్న గేట్ గార్డ్ వాళ్ళతో సంబంధం లేకుండా ఏమండి అసలు గేట్ గార్డ్ వాళ్ళతో నీకేం పని? నువ్వేమైనా సెక్యూరిటీ జాబ్కి ఏమైనా సూపర్వైజర్వా? పొద్దుగులు వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు రాజు కింద రాజు అయ్యా బాబు. చెప్పుడు మాటలు మైండ్లో పెట్టుకోకుండా ఉంటే హామాను చచ్చిపోకుండా ఉండేవాడా కాదా ఇప్పుడు మీరు చెప్పాలి. నెక్స్ట్, ఆ చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా ఉంటే నాబాలు బతికేవాడా కాదా ఇప్పుడు మీరు చెప్పాలి. ఆ రోజు వాళ్ళ భార్య వండించినవి శుభ్రంగా తీసుకెళ్ళండి అయ్యా, మీకంటే మాకు ఎక్కువ అని ఉంటే నాబాలు హార్ట్ స్ట్రోక్ వచ్చేది కాదు. ఆలోచించండి. యెహోవా ఎవడని అనకుండా ఉంటే జ్యేష్ఠ కుమారులు ప్రతి ఇంట్లో ఆ రోజు చచ్చిపోయేవాళ్ళ. మిడతలు ఊర్లోకి వచ్చాయా? పురులకు ఊర్లోకి వచ్చాయా? నైలు నది రక్తం ప్రవహించేదా? హ్యాపీగా తాగేవాళ్ళు కదా వాటర్. శ్రమలు నిజంగా ఇన్ని శ్రమలు వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఇంత ఘోరమైన పరిస్థితులు వారి జీవితంలో జరగటానికి గల కారణము ఒకటి. ఒక ఫరోను చూడండి, నోటి మాట నోరు జారాడు. ఒక నాబాలును చూడండి, యెహోవా ఎవడన్నాడు ఆ రోజు ఫరో చుక్కలు చూపించాడు దేవుడు. దావీదు ఎవడన్నాడు నాబాలు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. దావీదు తప్పేం లేదు, దేవుడే లేపేశాడు. దావీదు తప్పేం లేదండి, దేవుడే లేపేశాడు. ఎంటర్ అయిపోతాడు. ఒకరి గురించి మాకు అవసరం లేదండి, ఉన్నది చెప్పటం మా డ్యూటీ. మీరు తిట్టుకున్నా పర్లేదు, నిజాన్ని చెప్పటం. దేవుడు మాకు నోరిచ్చింది నిజాన్ని చెప్పటానికి.
దొంగ బోధ బోధించటానికి అది ఈ నోరు ఇచ్చింది. ఈ నోరు నీది కాదు, దేవుడిది. దేవుడు ఇచ్చినటువంటి నోరుని దేవుడి మాటలు చెప్పుకోకుండా దగురుబాజీ మాటలు చెప్పి మీ కింద దోచుకోవటానికి అది నోరు ఇచ్చిందండి. ఆలోచించాలి. ఇంత ఘోరమైన పరిస్థితులు వారి జీవితంలో జరగటానికి గల కారణం ఒకటి, వారి నోటి నుంచి వచ్చినటువంటి మాటలే. ఫరోను చూసినా, నాబాలును చూసినా, ఉమ్రోద్దుకాయని చూసినా, ఎందుకు మన నోరు ఎట్లా చాలా వాగేస్తున్నాం కదండి ఇప్పుడు వరకు. మరి ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారో అసలు ఆ బూతు మాటలేంటో. మీ నోట బూతు మాటలైనను సరసోక్తులైనను వచ్చింపకూడదు అని అంటున్నారు. ఇప్పుడేమన్నాడు, రేపు విమర్శలు ఏం చేస్తాడంట, పైనుంచి కింద దాకా తాట తీస్తాడంట, లెక్క రాస్తాడు. అసలు అప్పుడు దాకా ఉండే కంటే ఎప్పుడు మనిషిని అప్పుడు లేపేస్తే అసలు అందరూ పిట్టలు రాలిపెట్టినట్టు రాలిపోతారు కదా. కానీ జాలి కలుస్తున్నాడు, ఓర్పు పడుతున్నాడు, నువ్వు మారుతావని ఆలోచించాలి.